కృష్ణమ్మ చాలా బాగుందండి సినిమా. అంటే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ స్టోరీ అనమాట. సో అది ఎలా చూపించారంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ ఒక అడవిలో ఎండింగ్ అవుతుంది. సో స్టోరీ అయితే మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉందండి. కొత్తగా ఉంది. అండ్ సత్య ఆయన క్యారెక్టర్, ఆయన యాక్టింగ్ అందరికీ మీకు తెలుసు. సో ఇందులో చాలా బాగుంది. అంటే అక్రమ కేసులు పెట్టి అంటే పోలీసు వాళ్ళే కానీ లాయర్లే కానీ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అంటే చాలామంది అక్రమ కేసుల్లో ఎంతమంది బలైపోతున్నారు ఆ కేసులు అంటే వేరే వేరే తప్పుడు కేసులు పెట్టి అమ్మాయిలు ఎంతమంది బలైపోతున్నారు అనేది ఈ సినిమా కృష్ణమ్మ సినిమాలో చూపించారు. సో ఇది చాలామందికి కనెక్ట్ అవుతుంది ఈ సినిమా నిజంగా చెప్పాలంటే. అంటే డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు లాయర్లు పెట్టుకునే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎంతమంది బలైపోతున్నారు అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు. సో నిజంగా ఇది ప్రతి జీవితంలోనూ ప్రతి ఒక్కరికి జరుగుద్ది. సో ఉంటారు కదండి ఎవరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకైతే మాత్రం నిజంగా ఇది సినిమా కళ్ళంట నీళ్ళు వస్తాయి అన్నమాట సినిమా. ఎందుకంటే సత్యదేవ్ అన్ని డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయన్న. అవును 10 సార్లు చూస్తాం మనం ప్రతి సినిమాలో. సో ఇది కూడా డిఫరెంట్గా ఉందన్న. అదే చాలా డిఫరెంట్గా ఉంది. మామూలు రొటీన్ స్టోరీ కాదు, ఆ రియల్ స్టోరీ లాగా ఉంది చెప్పాలంటే. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే స్టోరీ. సో ఇంకోటి ఏంటంటే విజయవాడలో జరిగే ఒక కథ, ఒక గంజాయి లేదా చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ అలా జీవనం సాగిస్తున్నప్పుడు ఒక అమ్మాయి కోసం వీళ్ళ లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి ఒక 10 సంవత్సరాలు జైల్లో ఉండి అసలు ఆ అమ్మాయిని ఎందుకు చంపారు, ఆ అమ్మాయి వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళని పగ తీర్చుకోవడానికి లాస్ట్ దాకా వీళ్ళ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే చంపే విధానం ఎవరైనా ఫైటింగ్ చేసే కత్తులతో నరికి చంపేస్తారు, కానీ భూమిలో పాది పెట్టి బెల్లం పాకం కాసి అది మొహం మీద పంపించి చీమలు కుట్టి 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 పగ తీర్చుకుని చూడండి. అది చంపడం చూడండి ఐ సినిమా గుర్తొచ్చింది నాకైతే నిజంగా. అయితే నిజంగా ఆడదాని మీద లేకపోతే అమ్మాయిల మీద ఎవరైనా అగాత్యం చేస్తే కనుక ఇలా చేసేస్తే సరిపోతుంది. కొట్టడం కాదు, భూమిలో పాది పెట్టేసి తల బయటికి పెట్టి బెల్లం పాకమో పంచదార పాకం వేసేయాలి అంతే. అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరికి అంతే. సినిమాలో ఎన్టీఆర్ అన్న కట్అవుట్ ఉంది కదా. సో అదేమన్నా అది నార్మల్, అది ఏం లేదు, మామూలుగా సినిమాకి వెళ్తారు అంతే. సో అది చిన్న బిట్, అది ఏం పెద్ద కాదు. సో ఆయన ఆ సినిమా రిలీజ్ అవుతుంది ఆ టైంలో అంతే. ఎందుకంటే విజయవాడ అంటే మరి ఎన్టీఆర్ గారికి మరి ఆ కటౌట్లు మించుమించు ఒక 10-20 అడుగులు ఉండదు అనమాట. సో అలా చూపించారు అంతే. కొరటగల శివ గారు సమర్పిస్తున్నారంటే ఆ స్టోరీలో కంటెంట్ ఉంటేనే తను ముందుకు వస్తారు. నిజంగా సినిమా అయితే చాలా బాగుందండి. ముగ్గురు స్టోరీ అది అనాథలో. అసలు సెకండ్ హాఫ్లో అయితే ఏడుపు వచ్చేస్తుంది. ఒక అమ్మాయి పరిచయం అయ్యి లవ్ ట్రాక్ అయ్యి అసలు ఏం జరిగింది, ఫస్ట్ ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ ఉంటుంది, మళ్ళీ లాస్ట్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు అయితే అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా అంటే బీజిఎం అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ అయితే ఎమోషన్, ఒక ఫ్రెండ్ చనిపోయినప్పుడు ఎమోషన్ గురవుతారు. వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళు చేసే విధానం కానీ వాళ్ళు ఒక కేసులో ఇరికిస్తారు వాళ్ళకి అసలు ఎందుకు పోతున్నాం అనేది కూడా తెలియదు. బట్ ఓవరాల్గా పోతుంది, ఎవరినైతే కాపాడదాం అని పోతారో అదే ట్విస్ట్ ఉంటుంది. సో మీరు సినిమా వచ్చి చూస్తే రివీల్ చేయను అది. సో చాలా బాగుంటుంది, ఎమోషన్ కనెక్ట్ అయ్యాను నిజంగా. సత్యదేవ్ గారు అయితే యాక్చువల్లీ నేను ఆయన వాయిస్కి ఫ్యాన్. సో అతను చెప్పే డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంటుంది. సో ఈ సినిమాలో అయితే ఎమోషన్స్ కానీ ఫ్రెండ్స్ పట్ల చెప్పి చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఒక కొత్త స్టోరీ కావాలి, అంటే ట్విస్ట్ అనేది జనాలకు కావాలి. ఇప్పుడు రొటీన్ సినిమాలు కాకుండా ఒక రొటీన్లోని కూడా మనం కొత్తగా చూపించగలగాలి. స్క్రీన్ ప్లే ద్వారా కానీ మ్యూజిక్ ద్వారా కానీ ఒక ఆడియన్స్ 2.5 hours సినిమాని చూసి ఎక్కడ బోర్ కొట్టకూడదు. సో ఆ ట్విస్టులు కానీ మ్యూజియం కానీ అలా చేయగలిగితే సినిమా 100% సక్సెస్. ప్రతిసారి కొత్త స్టోరీ రావాలి, మ్యాజిక్ చేయాలని లేదు. కొన్నిసార్లు పాత స్టోరీ అయినా దాన్ని ఏంటంటే స్క్రీన్ ప్లేలో కానీ ఒక ప్రేక్షకుడిని కూర్చోబెట్టినాం అనుకో సక్సెస్. ఇప్పుడు వచ్చే సినిమాలలో ప్రతిసారి కొత్త సినిమాలు, కానీ ఇది మంచిగా మీరు 2.5 hours ఏం జరుగుతుందనే సస్పెన్స్ లాస్ట్ వరకు ఎక్కడ బోర్ లేదండి. సినిమాలో ఎమోషన్స్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు సినిమాని. సో ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలి, జనాలు థియేటర్కి వస్తారు, మంచి బ్లాక్ బాస్టర్ అవుతుంది. సో సత్యదేవ్ గారి కెరీర్లో ఇది బెస్ట్ సినిమా అని నేను చెప్పగలుగుతాను. తన కెరీర్లో బెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ. కృష్ణమ్మ సినిమా చూడడం జరిగింది ఇంతకు ముందుకే. సినిమా కాన్సెప్ట్ నేను ట్రైలర్ చూసిన తర్వాత ఫ్రెండ్షిప్ గురించి అనిపించింది. బట్ ఒక ఫ్రెండ్షిప్పే కాకుండా ఈ సినిమాలో ఒక ప్రతి ఒక్క కాన్సెప్ట్ని డైవర్ట్ చేసుకొని మామూలుగా తీయలేదు డైరెక్టర్ అయితే. ఆ సత్యదేవ్ గారి యాక్టింగ్ అయితే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనుకోవచ్చు. బట్ దాంట్లో మన సమాజంలో అనాథ పిల్లలని వాళ్ళు ఎదుగుతున్న తర్వాత వాళ్ళని ఏ విధంగా సొసైటీ స్వీకరించకపోవడం అనేది, వాళ్ళని కావాలని చెప్పి ఆ కేసుల్లో ఈ కేసుల్లో ఇరికించడం అనేది మన సొసైటీలో జరుగుతుంది. కాబట్టి
అలాంటి జరిగిన తర్వాత అందరికీ జరిగిన తర్వాత ఒక ముగ్గురికి జరిగిన కథలో వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యి చేస్తారనేదే ఈ సినిమా. కానీ ఈ సినిమా అయితే మామూలుగా లేదు. ఒక ఫ్రెండ్షిప్ గురించి, ఒక అనాథల గురించి తీయడం జరిగింది. సినిమా బాగుందన్న. ఎన్టీఆర్ కరెక్ట్ అది కట్అవుట్ రాగానే రియాక్షన్ అయితే మామూలుగా లేదు. బట్ ఆ సినిమాలో యాక్టర్ పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే గుడ్ మూవీ. ఇప్పుడు మనం ఏమంటారు, ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది ఏం లేకున్నా బట్ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది. ఇలాంటి సినిమాలు ఇప్పటివరకు రాలేదు. ఇంకొకటి మనం చెప్పుకోవాలనుకుంటే ఈ సినిమాలో మెంటల్ ఎక్కించేసిండు యాక్టింగ్ సత్యదేవ్ అయితే. బ్లాక్ బస్టర్ అని చెప్పలేము, హిట్. యాక్టింగ్ ఎలా ఉంది ఈరోజు? బాగుందన్న, వన్ మ్యాన్ షో చెప్తాను. ఎందుకంటే సత్యదేవ్ గారు ఒక చిన్న క్యారెక్టర్ వేసుకుని ఈరోజు ఇంత ప్యాన్ హీరోగా చేశారంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అలా ఎవరు చేయలేరు, అంత ఒదిగిపోయారు. వన్ మ్యాన్ షో ఆయన అయితే. మన ముగ్గురు క్యారెక్టర్స్ ఉంటుంది దాంట్లో, మిగతా లక్ష్మణ్ ఇంకొక ఆయన మన సత్యదేవ్ గారు, ముగ్గురు అయితే చాలా బాగా చేశారు. ఆ ముగ్గురు అంటే పేదవాళ్ళు రివెంజ్ తీసుకుంటే అనేది ఒక స్టోరీ సినిమాది. ఒక పేదవాడు ఏమి లేనోడు రివెంజ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూపించారు దీంట్లో. ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటే ఆ చట్టాలు ఎలా ఉంటాయని చూపించారు అన్న, అది స్టోరీ. సాంగ్స్ ఏమో లేవు కానీ సాంగ్స్ 1-2 ఉన్నాయి కానీ అవేమి అంతంత మాత్రమే. కానీ సాంగ్స్ కన్నా దీంట్లో రివెంజ్ తీసుకోవడంలో ఆ ఫైట్సే కానీ ఆ లాస్ట్లో సింహాద్రి ఇది వచ్చే సీన్సే కానీ చాలా బాగా అనిపించింది. బ్లాక్ బస్టర్ అయినా ఇటు కొట్టాడని చెప్తా, బ్లాక్ బస్టర్ అని చెప్పుకోలేదు అన్న. కృష్ణమ్మ మూవీ చూసిన, మూవీ మాత్రము చాలా బాగుంది ఏమంటారు. ఎందుకంటే మన కొరటాల శివ గారి గురించి చూసిన మెయిన్ థింగ్ ఏంటంటే ఆయన ఏమంటారు ఎలాంటి ఫిలిం ఇచ్చిండు అని చెప్పేసి కంప్లీట్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం ఇచ్చిండు. మూవీ మాత్రం మన సత్యదేవ్ గారికి కెరియర్లో పెద్ద మంచి బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది. సత్యదేవ్తో పాటు ఇద్దరు హీరోస్ ఉంటారు, ఆయన ఏమంటారు ఫ్రెండ్స్ కాదు హీరోస్, వాళ్ళు కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాకు మన మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత ఎక్సలెంట్ ఇచ్చారు. మళ్ళీ కొరటాల శివ గారు ఒక మంచి డైరెక్టర్ పరిచయం చేసిన గోపాలకృష్ణ గారు మంచి డైరెక్టర్ మా తెలుగు ఇండస్ట్రీకి దొరికిండు. మూవీ పరంగా వస్తే మాత్రం ఫైట్స్, సెంటిమెంట్, లవ్ స్టోరీ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. నాకైతే ఇలా ఏమంటారు బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ అయితే నాకు కళ్ళకి వీలు వచ్చినాయన్న. చాలా మంచిగా అనిపించింది మూవీ. కంపల్సరీ మీరందరూ ఈ వీకెండ్ కృష్ణమ్మ సినిమా చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను. నేను పెట్టిన డబ్బులకి డబుల్ వసూలు చేసిన మూవీ అయితే. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. నేను స్టోరీ ఏం రివీల్ చేయట్లేదు, కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి ఫ్యామిలీ తోటి. కృష్ణమ్మ మూవీ చూడడం జరిగిందన్న, చాలా బాగుంది. సినిమా అయితే వండర్ఫుల్గా అనిపించింది నాకు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఫస్ట్ హాఫ్ నాకు నిజంగా అనాథలు అంటే హీరో సత్యదేవ్ గారు అనాథగా ఉండి తర్వాత ఒక లవ్ ట్రాక్ నడిపించుకుంటవచ్చు. ఒక ఫ్యామిలీ అనే క్రియేట్ అయ్యే టైంలో, నా ఫ్యామిలీ అనుకునే క్రియేట్ అయ్యే టైంలో ఒక చిన్న సమస్య వల్ల, ఒక అవసరం వల్ల, ఒక సిచ్యువేషన్లో ఇరుక్కోవడం, తర్వాత కట్ చేసేది సెకండ్ హాఫ్లో ఆ సమస్యలను పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎలా వినియోగించుకున్నారు, ఎలా వాడుకునేది అనేది క్లైమాక్స్ 40 minutes ఇంకో లెవెల్లో చూపించారన్న. సూపర్గా ఉంది అసలు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ప్రొడక్షన్ వాల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. సూపర్ అన్న. అంటే సత్యదేవ్ గారిని మనం ఇంతవరకు ఎప్పుడు చూడండి మాస్ లుక్లో, ఊర మాస్ లుక్లో చూసినాం. సూపర్ ఉంది అన్న. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది సినిమా. కృష్ణమ్మ మూవీ చాలా బాగుంది బ్రో. సత్యదేవ్ గారు యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయాను నేనైతే. ఫ్రెండ్స్ గురించి, ఫ్యామిలీస్ గురించి చాలా క్లారిటీగా చూపించారు. అంటే దీనిలో ఫ్యామిలీస్ గురించి అంటే ఎక్కువ లేదు కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది మూవీ మాత్రం. ఇక ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, బయట వాళ్ళు ఎలా ఉంటారు, దాని గురించి అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ కృష్ణమ్మ మూవీ. ఆ మూవీలో ఫ్రెండ్స్కి ఇచ్చే వాల్యూ ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే మూవీ చూస్తున్నంతసేపు మనం కనెక్ట్ అయిపోతాం. ఆ మూవీలో చూస్తున్నంతసేపు ఎమోషనల్గా టచ్ అవుతాం. ఒక ఫ్రెండ్ కోసం ఇంతగానం చేయొచ్చా అనేది సత్యదేవ్ గారు యాక్టింగ్ అయినా, లక్ష్మణ్ అన్న చేసింది, ఇంకో వేరే క్యారెక్టర్, ముగ్గురు ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేశారు వాళ్ళు. ఇక పోలీస్ క్యారెక్టర్ అయినా సరే ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా బాగుంది. ఇక హీరోయిన్స్ అయితే పర్టికులర్గా ఈ మూవీలో హీరోయిన్స్ అంటే ఏం ఉండదు, వాళ్ళ ఒక రోల్ మాత్రమే వాళ్ళది. మూవీలో వాళ్ళు చేసిన విధానం అయితే ఫిదా అయిపోతారు అందరూ.